మెదక్ జిల్లా కేంద్రం నినాదాలతో మారుమోగింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. కలెక్టరేట్ కార్యాలయం నుంచి రామదాస్ చౌరస్తా వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పంపిణీ చేసి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. యువత వేగాన్ని నియంత్రించుకోవాలి. మనిషి జీవితం చాలా విలువైంది. ప్రాణం విలువ కట్టలేంది. మన జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే ఉంటున్నారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కలెక్టరేట్తో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. రామదాస్ చౌరస్తాలో పోలీస్ మరియు రవాణా శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం, సురక్షితంగా గమ్యాన్ని చేరుదామనే నినాదాలతో పురవీధులు మారుమోగాయి. జిల్లా పోలీసు యంత్రాంగం, రవాణా శాఖ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న ఈ అవగాహన కార్యక్రమాల వల్ల జిల్లాలో ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అడిషనల్ ఎస్పీ సార్ని, తర్వాత డిఎస్పీ ప్రసన్న కుమార్ సార్ని, అదేవిధంగా ఐఆర్ డిఎస్పీ రంగనాయక్ సార్ని కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమం ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారికి, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రాహుల్ రాజ్ సార్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, ఏఆర్ డిఎస్పీ గారికి, లోకల్ ఎంఆర్ఓ గారికి, ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన వాహనదారులందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఒక ముఖ్య భద్రత ముఖ్య ఉద్దేశం అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ భద్రతా కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిటిఓ గారికి, మా డిఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మా మెదక్ పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులకు, తాజా మాజీ కౌన్సిలర్లకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడే చెప్తా ఉన్నా, ప్రాణానికన్నా విలువైనది ఏం లేదు. ఓ 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, అన్ని రూళ్ళు పాటించుకుంటూ హెల్మెట్ వేసుకుంటూ తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపొద్దు. రాంగ్ రూట్లలో నడపొద్దు. అన్ని రూల్స్ పాటించినట్టయితే మరి మనం చాలా యాక్సిడెంట్స్ని కూడా కట్టడి చేసిన వాళ్ళం అవుతామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మరి భారతదేశం వ్యాప్తంగా సంవత్సరానికి 4,50,000 యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. 4,50,000 యాక్సిడెంట్స్ అయితే 1,80,000 మంది చనిపోతూ ఉన్నారు. అంటే దాదాపు నిమిషానికి ఒక యాక్సిడెంట్, 3 నిమిషాలకు ఒక మరణం అవుతా ఉన్నది. కాబట్టి మరొకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ అండి. మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా సూచనలు, సలహాలు మనకు చేయడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, సార్ ఇచ్చిన సలహాలన్నీ పాటించి రోడ్డు భద్రతలో భాగస్వాములు కావాలని మరొకసారి మనందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మన మెదక్ జిల్లా మెదక్